మీకు కష్టం వచ్చిన ప్రతిసారి వారి దగ్గర మీకు ఏం దొరుకుద్ది? ఆదరణ దొరుకుద్ది, ప్రేమ దొరికిద్ది. అందుకని పుట్టిన పిల్లవాడిని వెంటనే తీసుకొచ్చి తల్లి ఒంటి మీద, తల్లి స్పృహ లేకపోయినా తల్లి ఒంటికి ఆనిస్తారు. ఎందుకంటే ఆ తల్లి దగ్గర ఆ స్పర్శలో ప్రేమ, ఆ కౌగిట్లో తల్లి మాత్రమే ప్రేమ చూపించగలదని ఆ బిడ్డకి ఆ సమయంలో సరిపడినంత ప్రేమ ఎవరెత్తుకున్నా ఏడుపు ఆగదు. కానీ తల్లి దగ్గర పోగానే ఎవరో చెప్పినట్లుగానే ఏడుపు ఆగిపోయింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డారా, భార్య కూడా చాలా సందర్భాల్లో, మీరు అన్నారో లేదో ఈ మాట తెలియదు కానీ నేనైతే చాలా సార్లు అన్నాను నా భర్తతో, నేనెక్కువ నీకు మీ అమ్మ ఎక్కువ అని. ఎవరైనా అన్నారా మీరు ఈ మాట? అందరు అన్నారా? ఎప్పుడు నాకు ఏ సమాధానం రాదు, ఏది చెప్పినా కూడా ఎరకాటంలో పడిపోతాను. ఎప్పుడు చెప్పలేదు. మా అమ్మ చెప్పింది నీకు సమాధానం ఏంటంటే, తల్లిని, చెల్లిని, అక్కని ప్రేమించిన వాడు భార్యని అద్భుతంగా ప్రేమిస్తాడు, చెప్పకపోయినా అద్భుతంగా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి కంటే నువ్వే ఎక్కువ అన్నాడంటే అబద్ధికుడు అయినట్లు. అందుకని ఏ జవాబు ఏ భర్త నోట్ల నుంచి రాదు. కానీ తల్లి లేకపోయినా భార్య తల్లి వలె ప్రేమను చూపగలదు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనే వ్యక్తి ఉన్నాడు. శారా చనిపోయిన తరువాత రిబ్కాని చేసుకున్న ఆ తొలి దినమును బట్టి తన తల్లి యొక్క బాధ నుంచి అతను ఆ బాధ నుంచి ఆదరణ పొందుకోగలిగాడంట. బైబిల్ గ్రంథం